వర్గాన్ని తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు మంత్రి నారా లోకేష్. ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి పట్టణంలో బాప్టిస్టుపేట ఏపీఎస్సీ 6వ బెటాలియన్ క్యాంపులో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. బాప్టిస్టుపేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల అతిపెద్ద క్రిస్మస్ స్టార్ను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు మంత్రి లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 1990 దగ్గర నుంచి నగేష్ గారితో కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం జరిగింది. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు బాగా గుర్తు. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ సోదరులు అంటే భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండేవాళ్ళు. గ్రే హౌండ్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఆక్టోపస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నంబర్ 1లో ఉండేవాళ్ళు. ఆంధ్ర పోలీసు నుండి గర్వంగా తలెత్తుకుని తిరగాలి. కానీ గడిచిన 5 సంవత్సరాలు మేము అందరం చూసాం. మిమ్మల్ని వాడు మా పైన కేసులు పెట్టించారు. మా పైన ఎన్నికల ముందులైతే సుమారుగా 23 కేసులు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఎస్పీ సోదరులందరూ కూడా హాజరయ్యారు. చాలా అప్పటికీ రూమ్ లోకి రాలే, పక్క రూమ్ లో కూర్చున్నారు ఎస్పీ సార్. నేను కలెక్టర్ గారి నుంచి బయటకు వచ్చాను. బ్రేక్ కి అట్లా అక్కడ కరెక్ట్ గా 26 మంది ఎస్పీలు నాకు పంపారు. డీజీ సార్ కూడా అక్కడ ఉన్నారు. మొదటి ఆలోచన అంటే మొదటి నాకు అనిపించింది, కొంచెం కోపం వచ్చింది. తర్వాత అనుకున్నా ఎందుకు నాకు ఈ భావన, ఎందుకు అది వచ్చింది అంటే గత 5 సంవత్సరాలు నేను పడిన ఇబ్బందులు, పాదయాత్రలను ఎట్లా అడుగడుగున ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించారు, అవన్నీ గుర్తు వచ్చింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర పోలీసు సోదరులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఇక్కడ ఉంది. 1990 దగ్గర నుంచి తెలుగుదనానికి